ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్, యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్. ఇది ఏంటి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులేటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ప్లస్ దీనికి ఆన్ ఆఫ్ ఉంటుంది. దీంతో పాటు ఇది సిలిండర్లో ఎంత ఉందో కూడా చూపిస్తుంది ప్రెషర్ ద్వారా. ఇప్పుడు మనకు 0 మీద ఉంటుంది. సిలిండర్ మనకు ప్రెషర్ ద్వారా ఫుల్ ఉందా, ఆఫ్ ఉందా, అయిపోతుందా కూడా చూపిస్తుంది. ఇది ఫిట్ చేయడం చాలా ఈజీ అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ రెగ్యులేటర్కి దీన్ని ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఓకే, ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆన్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండు ఆన్ చేసినా కూడా మనకి గ్యాస్ మాత్రం బయటకి రాదు. తర్వాత మనం దీన్ని స్టవ్కి ఫిట్ చేస్తున్నాం. ఓకే, దీంతో పాటు ఇప్పుడు సిలిండర్లో 0 ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మనం ప్రెస్ చేస్తే మనకు ఆఫ్ వరకు వచ్చింది. సిలిండర్లో ఎంత ఉందో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగిస్తున్నాం. ఓకే, ఈ స్టవ్ వెలిగించిన తర్వాత మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వలన మెయిన్ మనకు లాభాలు ఏంటి అంటే ఎటువంటి పొంగి ఆరిపోయినా కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు స్టవ్ ఆన్ ఉంది, ఇట్లా ఆర్పేశాం. ఓకే, ఇలా ఆరిపోయినా కూడా మనకి ఇక్కడ నుంచి గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే 90% కట్ ఆఫ్ అవుతుంది. ఓన్లీ 10% మాత్రమే వస్తుంది. ఈ 10% వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. డోర్స్ మొత్తం క్లోజ్ ఉన్నా కూడా ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అగ్గిపుల్ల తీసుకున్నాము, 1 ఫీటు దూరంలో పెట్టినా కూడా ఆ గ్యాస్ అనేది మన ఫైర్ని క్యాచప్ చేయదు. అప్ టు 2 ఫీట్ల హైట్. ఈ విధంగా మనం 30 సెకండ్స్ ఆగండి, 1 మినిట్ ఆగండి, 2 మినిట్స్ ఆగండి, 3 మినిట్స్ ఆగండి కూడా ఏమీ కాదు. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక చెక్ చేస్తున్నాము. అదే 2 ఫీట్ల పైన చూడండి, ఏమీ కాదు. అదే మీరు దగ్గర పెట్టి చూడండి, అంటే ఇంత దూరంలో ఫైర్ ఉన్నా కూడా ఏమీ క్యాచప్ చేయదు. అదే దగ్గర పెట్టండి, క్యాచప్ చేస్తుంది. ఓకే, అంటే దీనివల్ల మనకు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. రెండో విషయం ఏంటంటే మన ఇంట్లో కానీ మనం బాగా పేపర్లో న్యూస్ చూస్తున్నాం, సిలిండర్ బ్లాస్ట్. సిలిండర్ బ్లాస్ట్ ఏ విధంగా అవుతుందంటే ఏదైనా అనుకోకుండా ఈ పైప్ అనేది కట్ అవ్వడం వల్ల వితిన్ 1 మినిట్ లోపల వాళ్ళ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ స్టవ్ ఆన్ ఉంది, అన్ని ఆన్ ఉన్నాయి, అనుకోకుండా ఈ పైపు ఊసిపోయి ఇలా కట్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సిలిండర్ లెవెల్ పడిపోతుంది, గ్యాస్ బంద్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎటువంటి గ్యాస్ అనేది రాదు. చెక్ చేద్దాం వస్తుందా లేదా. చూడండి. ఓకే, అదే ఈ గ్యాస్ ఒకసారి ఆన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూడండి, ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నా అంటే గ్యాస్ని విడుదల చేస్తున్నా ఈ విధంగా మంట వస్తుంది. ఒక ½ సెకండ్ గ్యాస్కి ఇంత మంట వస్తే, ఒకవేళ కంటిన్యూస్గా 1 నిమిషం పాటు మన ఇంట్లో ఈ గ్యాస్ సరఫరా అయినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం అనేది జరుగుతుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఒక్క ½ సెకండ్ గ్యాస్కే ఇంత మంట వస్తుంది, ఇక్కడ పడిపోతుంది. ఇది ప్రెషర్ లోడ్ను కట్ చేస్తుంది, కాబట్టి దీన్ని గ్యాస్ సేఫ్టీ డివైస్ అన్నాము. దీంతో పాటు కంపల్సరీగా 20% గ్యాస్ సేవ్ అవుతుంది. అదే కాకుండా కంపెనీ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా 3 ఇయర్స్ రీప్లేస్మెంట్ వారంటీ మరియు 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే మన ప్రోడక్ట్ ఉండగా కూడా ఎవరింట్లోనన్నా ప్రమాదము 200% జరగదు. ఒకవేళ జరిగినా కూడా అప్ టు 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కలదు. ఇది తయారు చేసేవారు IGI ఎంటర్ప్రైజెస్. మన ప్రోడక్ట్ పేరు యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్.